హలో ఫ్రెండ్స్, ధీరజ్ గురించి అసలు నిజాన్ని బయటపెట్టిన విశ్వ. ధీరజ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిన ప్రేమ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పూజారి ప్రేమని తన భర్త పేరు చెప్పమనడంతో ఇక ప్రేమ ధీరజ్ పేరు చెప్పడానికి నిరాకరిస్తుంది. చూడండి పూజారి గారు, నేనిప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను, మీరు పూజ జరిపించండి అనగానే అప్పుడు పూజారి, లేదమ్మా, నువ్వు పెళ్ళైన అమ్మాయివి, నీ మెడలో తాళిబొట్టు ఉంది, నువ్వు ఖచ్చితంగా భర్త పేరు చెప్పాలి, లేకపోతే భర్తకి అరిష్టం అని చెప్పగానే అప్పుడు ప్రేమ, పర్వాలేదు పూజారి, మీరు పూజ కానివ్వండి అని చెప్పగానే ఇక పూజారి పూజ పూజ జరిపిస్తూ ఉంటాడు. ఇంతలోనే పూజ పూర్తి అవుతుంది. ఇక ధీరజ్ ఒంటరిగా అలా నడుచుకుంటూ ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ధీరజ్ తన మనసులో, ఏంటి ప్రేమ, నిన్ను ఎంతగానో ప్రేమించాను, నా మీద నీకు చచ్చేంత ప్రేమ ఉండేది, ఇప్పుడు అది ఏమైపోయింది, ఎందుకు నా పేరు చెప్పడానికి కూడా నీకు మనసు ఒప్పలేదు, నేను ఏం తప్పు చేశాను, నీ ప్రేమ గురించి బయట పెట్టడమే నేను చేసిన తప్ప అని ధీరజ్ ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే ఒక పెద్దయిన గుడిలో కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన ధీరజ్ ఒక్కసారే అతని దగ్గరికి వెళ్ళి బాబాయ్ అని అంటూ ఉండగా ఇక అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇంతలో ధీరజ్ అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇక గుడిలో ధీరజ్ మీద మంటపం కూలి కింద పడిపోతుంది. ఇక వెంటనే ధీరజ్ని చూసిన రామరాజు, వేదవతి పరిగెత్తుకుంటూ ఒరే చిన్నోడా అని చెప్పి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ధీరజ్ తలకి బలంగా గాయమవుతుంది. ఇక అది చూసిన వేదవతి, ఒరే చిన్నోడా, ఏంట్రా గుడిలో నీకిలా జరిగిందేంట్రా అని అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ప్రేమ ఇక వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ధీరజ్ని ఆ పరిస్థితుల్లో చూసి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన మనసులో, ఒరేయ్ ఏంట్రా నీకు ఇలా జరిగిందేంటి అంటే, నేను పూజారి చెప్పమన్నట్టు నా భర్త పేరు చెప్పుంటే ఒకవేళ నీకిలా జరిగుండేది కాదేమో, నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా, నేను గుడిలో పేరు చెప్పనందుకే ఇలా జరిగిందిరా, నన్ను క్షమించు అని ఇక ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన భద్రావతి, ఇదేంటి వీడికిప్పుడే ఇలా కావాలా, అది చూసిన ప్రేమ మనసు కరిగిపోయి ఇప్పుడు ధీరజ్ దగ్గరికి వెళ్ళబోతుంది అని చెప్పి వెంటనే భద్రావతి ప్రేమ చెయ్యి పట్టుకొని, ప్రేమ ఎక్కడికి వెళ్తున్నా, వెళ్దాం పద అనగానే అప్పుడు ప్రేమ, అత్తయ్య ధీరజ్కి బలంగా దెబ్బ తగిలింది, నేను వెళ్ళి ధీరజ్ని చూస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, లేదు ప్రేమ, ఇదే సాకుగా తీసుకొని నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలని చూస్తున్నారు, ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడు మళ్ళీ నిన్ను అవమానిస్తాడు, బాధ పెడతాడు, పదమ్మా అని ఇక భద్రావతి ప్రేమని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ వెంటనే భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, ఎందుకు ప్రేమ ధీరజ్ని విడదీయాలని చూస్తున్నావు, చూడు ప్రేమకి ధీరజ్ మీద చాలా ప్రేమ ఉంది, ఇప్పుడు ధీరజ్కి తలకి బలంగా గాయమవుంది, ఇప్పుడు ప్రేమ అక్కడికి వెళ్ళకపోతే నిజంగానే ధీరజ్ ప్రేమకి శాశ్వతంగా దూరం అయిపోతాడు, ప్రేమ నువ్వు ధీరజ్ని శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటున్నావా అనగానే ఇక ప్రేమ, లేదన్నయ్యా అని అంటుంది. ఇక భద్రావతి, ఒరే విశ్వ నీకేమైందిరా, ఎందుకురా నువ్వు వాళ్ళ మీద అంత పగగా ఉండేటోనివి ఇప్పుడు వాళ్ళ గురించి అంత మంచిగా మాట్లాడుతున్నావు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడతా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నాను, అందుకే నా చెల్లెలి జీవితాన్ని మంచి చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పి ఇక విశ్వ అంటూ ఉంటే ఇక భద్రావతి ప్రేమని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక ప్రేమ, అవునన్నయ్య, అత్తయ్య అన్నట్టే నిజంగానే ధీరజ్ నా గురించి మొత్తం నిజం అందరి ముందు బయట పెట్టాడు, నాకిచ్చిన మాటని తప్పాడు, ఇప్పుడు వాడికి గాయమయ్యిందని నేనక్కడికి వెళ్తే వాళ్ళందరూ నేను ఏదో
తప్పు చేసిన దానిలా వాళ్ళ ముందు నిలబడవలసి వస్తుంది. లేదన్నయ్య అని చెప్పి ఇక ప్రేమ భద్రావతితో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి, నర్మద, ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే రామరాజు ధీరజ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అక్కడ ధీరజ్కి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. నిజంగానే అన్నయ్య చెప్పినట్టు నేను గుడిలో ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ వాడన్న మాటలకి నేను వాణ్ణి పట్టించుకోకుండా వచ్చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ధీరజ్ లోపలికి వెళ్ళిపోతాడు. అది చూసిన విశ్వ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ప్రేమకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. కానీ ఇదంతా చేసింది ఆ భద్రావతి వల్లి అని నాకు తెలిసినా కూడా నేను అందరి ముందు ఆ నిజాన్ని బయట పెట్టలేకపోయాను. అత్తయ్య గురించి ఆ నిజం అందరి ముందు బయట పెడితే అత్తయ్య అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుందని ఊరుకున్నాను. కానీ ఇలా నిజం తెలియక ప్రేమ మాత్రం తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని చెప్పి ఇక విశ్వ వెంటనే ప్రేమ గదిలోకి వెళ్తాడు. విశ్వాన్ని చూసిన ప్రేమ, అన్నయ్య ఇప్పుడు ధీరజ్కి ఎలా ఉంది? బాగానే ఉంది కదా? తనకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అన్నయ్య, చెప్పు అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ, ఏంటి ధీరజ్కి ఏమైపోతే నీకేంటి? అతని గురించి నీకెందుకు అంత బాధ అనగానే అప్పుడు ప్రేమ, అదేంటన్నయ్య అలా మాట్లాడతావు? ఎంత కాదనుకున్నా ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు అనగానే అప్పుడు విశ్వ, అవునా ధీరజ్ని మెడలో తాళి కట్టాడా? ఆ బుద్ధే గుడిలో ఉంటే బాగుండేది కదా. నీ మెడలో తాళి కట్టిన నీ భర్తకి తలకి అంత పెద్ద గాయమైనా కూడా నువ్వు నీ పట్టుదల పంతం మానుకోలేదు. మీ అత్త మాటలు విని ఇంటికి వచ్చేశావు. పాపం ధీరజ్ ఎంతలా బాధపడుతున్నాడో నీకు తెలుసా? అసలు ధీరజ్కి అలా కావడానికి కారణం నువ్వే. పూజారి అడిగినప్పుడు నీ భర్త పేరు చెప్పమన్నప్పుడు చెప్పుంటే ధీరజ్కి ఇలా గాయమయ్యేది కాదు కదా. ఇదంతా నీ వల్లే ధీరజ్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ, ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు విశ్వ, అవును ధీరజ్ ఏం తప్పు చేశాడని తనని అంతగా ద్వేషిస్తున్నావు? చూడు, అసలు చేసింది తప్పు ధీరజ్ కాదు, అత్తయ్య వల్లి. వాళ్ళిద్దరు చేసిన తప్పుకి అది అర్థం చేసుకోకుండా నువ్వు ధీరజ్ నుంచి శాశ్వతంగా విడిపోవాలని చూస్తున్నావు అనగానే ప్రేమకి ఏమీ అర్థం కాదు. ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య వల్లి చేసిన తప్పుకా? ఏంటది అనేసరికి ఇక విశ్వ మాత్రం వెంటనే, చూడు, మిమ్మల్ని ఇద్దరిని శాశ్వతంగా విడదీయడానికి కారణం అత్తయ్య వల్లి. అందుకే నానమ్మ పుట్టినరోజు వేడుకలు అత్తయ్య ఇంట్లో జరిపించాలని భద్రావతి అత్తయ్యని నానమ్మ అడిగింది. కానీ అత్తయ్య ఫస్ట్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత వల్లి వేసిన ప్లాన్ వల్లే అత్తయ్య ఆ పుట్టినరోజు వేడుకలు అక్కడ జరపడానికి ఒప్పుకుంది. అందులోనే ఆ ప్లాన్ ప్రకారమే ఇక ధీరజ్ని రెచ్చగొట్టి మీ పెళ్లి గురించి బయట పెట్టించాలని వల్లి చూసింది. దాంతో వేదవతి అత్తయ్యని ఇక కోపం వచ్చేలా చేశారు. ఆవేశంలో అత్తయ్య మీ పెళ్లి గురించి బయట పెట్టింది. నాన్న కూడా ధీరజ్ నోటి వెంట కళ్యాణ్ గురించి తెలియాలనే అలా ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడాడు. దాంతో ఆవేశంలో ధీరజ్ నీ గురించి కళ్యాణ్ గురించి బయట పెట్టాడు. అది తెలియక నువ్వు ధీరజ్ని అపార్థం చేసుకుంటున్నావు. కావాలంటే ఒక్కసారి గుడిలో అత్తయ్య వల్లి మాట్లాడుకున్న మాటలు విను అని చెప్పి ఇక విశ్వ వెంటనే తన ఫోన్లో ఉన్న వీడియో తీసి ప్రేమకి చూపిస్తాడు. ఇక అది చూసిన ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అన్నయ్య ఇదంతా తెలియక నేను ధీరజ్ని అపార్థం చేసుకున్నానన్నయ్య అని చెప్పి ఇక వెంటనే నేను ధీరజ్ని చూడాలి, వాడితో మాట్లాడాలి, వాడి దగ్గరికి వెళ్ళాలన్నయ్య అనగానే అప్పుడు విశ్వ, చూడు ప్రేమ, గుడిలో నువ్వు ధీరజ్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అత్తయ్య ఏమంటుందో ఏమో అనగానే అప్పుడు ప్రేమ మాత్రం, లేదన్నయ్య, నేను అత్తయ్య మామయ్య ధీరజ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పైనా సరే నేను ధీరజ్తో మాట్లాడతాను. ఒక్కసారి నన్ను తీసుకువెళ్ళన్నయ్యా అని
ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటే ఇక విశ్వ సరే ప్రేమ అని చెప్పి ఇక విశ్వ ప్రేమని తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన భద్రావతి, ఒరే విశ్వ, ప్రేమని ఎక్కడికి తీసుకువెళ్తున్నావురా, ఆగు అనగానే ఇక ప్రేమ, అత్తయ్య, నేను ఎక్కడికి వెళ్తున్నానన్నది నీకు అనవసరం, కానీ నీ నిజస్వరూపం తెలుసుకున్నాక ఒక్క నిమిషం కూడా నాకు ఈ ఇంట్లో ఉండాలనిపించడం లేదు. కానీ నువ్వు ఇంతలా నన్ను మోసం చేస్తావని, వల్లీతో చేతులు కలిపి ధీరజ్ని నన్ను శాశ్వతంగా విడదీస్తావని అస్సలు అనుకోలేదు. చి, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక ప్రేమ భద్రావతికి వార్నింగ్ ఇచ్చి ఇక విశ్వతో కలిసి రామరాజు ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక ప్రేమ ఇంట్లోకి వస్తూ ఉండగా అది చూసిన వేదవతి చాలా కోపంగా, ఆగు, ఎక్కడికి వస్తున్నావు అని అనగానే ఇక ప్రేమ అక్కడే నిలబడిపోతుంది. ఇక అది చూసిన విశ్వ, అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఏంట్రా విశ్వ, నీ చెల్లెలు చేసిన ఇక ఆ మోసం ఇంకా సరిపోలేదా, ఎందుకురా దీన్ని మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చావు, వెళ్ళు, నీ చెల్లెల్ని నీ ఇంటికే తీసుకువెళ్ళు అనగానే అప్పుడు ప్రేమ, ఏంటత్తయ్య అలా మాట్లాడతావేంటి అనగానే అప్పుడు వేదవతి, ఇంకా ఎలా మాట్లాడమంటావే, గుడిలో నువ్వు చేసింది చూశాక తర్వాత మాట్లాడకుండా ఎలా ఉండమంటావు, ఏ నీ మెడలో తాలి కట్టిన నీ భర్త ప్రమాదంలో ఉంటే నువ్వు చూసి చూడనట్టు వాణ్ణి అక్కడే వదిలేసి నువ్వు మీ అత్తయ్యతో కలిసి ఇంటికి తిరిగి వచ్చావు. ఆ క్షణం నా కొడుకు ఎంతలా బాధపడ్డాడో, నీ గురించి ఎంతలా ఆలోచించాడో నాకు మాత్రమే తెలుసు. వాడు ఏం తప్పు చేశాడనే వాణ్ణి అసహించుకుంటున్నావు. చూడు, మీ నాన్న మీ అత్త వల్లే వాడు ఆవేశంలో నీ ప్రేమ గురించి బయట పెట్టాడు. కానీ అదంతా వాళ్ళు చేసిన ప్లాన్ ప్రకారమే నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు. అలాంటిది అర్థం చేసుకోకుండా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా కొడుకునే అసహించుకొని వెళ్ళిపోయావు కదా, నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే నర్మద, అత్తయ్య, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు వేదవతి, అవును నర్మద, ఇలా మాట్లాడకుండా ఎలా ఉండమంటావు, చూడు, నా కొడుకు కోడలు కలిసిపోవాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఎప్పుడు ప్రేమ మన ఇంటికి తిరిగి వస్తుందా అని ఎదురు చూశాను. కానీ వాడికి ఇలా అయినా కూడా చూసి చూడనట్టు గుడిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ మీద నాకు చాలా అసహ్యం పెరిగింది అని వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే వేదవతి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య, నన్ను క్షమించత్తయ్య, నేను ఆవేశంలో అలా చేశాను. ధీరజ్ గురించి నిజం తెలుసుకోక వాణ్ణి అసహించుకున్నాను, బాధ పెట్టాను. కానీ ఇక ఎప్పుడు నేను ధీరజ్ని వదిలి వెళ్ళిపోను. ప్లీజ్ అత్తయ్య, నన్ను ఒక్కసారి ధీరజ్తో మాట్లాడనివ్వు అనగానే ఇక వేదవతి, లేదు, మళ్ళీ మీ నాన్న మీ అత్తయ్య చెప్పిన మాటలు విని మళ్ళీ నా కొడుకుని అసహించుకొని వెళ్ళిపోవాని నమ్మకమేంటి, అందుకే మళ్ళీ వాడు బాధ పడకూడదంటే ఇప్పుడు నువ్వు వాడితో మాట్లాడని అవసరం లేదు, వెళ్ళిపో అని వేదవతి అంటుంది. ఇక వెంటనే ప్రేమ రామరాజు దగ్గరికి వెళ్ళి, మామయ్య, ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరైనా చెప్పండి మావయ్య, అత్తయ్యకి అర్థమయ్యేలా అనేసరికి ఇక రామరాజు, చూడమ్మా, తల్లిగా తన మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు. తల్లిగా తను తీసుకున్న నిర్ణయం కరెక్టే కదమ్మా, ఎందుకమ్మా నీ భర్తని అంతలా ఆశయించుకున్నావు అని రామరాజు అంటూ ఉంటే ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన నర్మద, మావయ్య, అత్తయ్య, ఇదొక్కసారికి ప్రేమని క్షమించండి, ధీరజ్ ప్రేమని ఒకటి చెయ్యండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన వల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, అత్తయ్య మావయ్య ప్రేమని బయటికి వెళ్ళమని చెప్తుంటే ఈ నర్మదేంటి మళ్ళీ వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలని చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే చందు కూడా, అవునమ్మా, ప్రేమ చేసింది తప్పే, కానీ తను మిమ్మల్ని క్షమాపణ అడుగుతుంది, క్షమించి ప్రేమని ధీరజ్ దగ్గరికి తీసుకువెళ్ళమ్మా అనగానే ఇక ప్రేమ, అత్తయ్య, ఇక ఎప్పుడు మళ్ళీ ఇలా చెయ్యనత్తయ్య ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక వేదవతి,
సరే ప్రేమ అని చెప్పి ఇక ప్రేమని ధీరజ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఇక ధీరజ్ అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అది చూసిన ప్రేమ వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ కాళ్ళు పట్టుకొని, ధీరజ్ నన్ను క్షమించు ధీరజ్, నిన్ను అపార్థం చేసుకున్నాను అని ప్రేమ అంటూ ఉంటే ఇక ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే లేదు ప్రేమ, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, అయినా నా మీద నీకు ప్రేమ లేదు, నన్ను భర్తగా అంగీకరించలేవు, ఎందుకంటే నువ్వు గుడిలో నా పేరు చెప్పనప్పుడే నేను నీ మనసులో లేనని తెలిసిపోయింది, అందుకే ప్రేమ లేనప్పుడు మనిద్దరం జీవితం పంచుకోలేము, ప్రేమ వెళ్ళిపో అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిన్ను వదిలి వెళ్ళిపోవాలా అనగానే అప్పుడు ధీరజ్, అవును మీ నాన్న అత్తయ్య చెప్పిన మాటలు విని నన్ను అసహించుకొని వెళ్ళిపోయావు కదా, మరి ఇప్పుడు నా మీద ప్రేమ ఉందని ఎందుకిలా నాటకమాడుతున్నావు, గుడిలోనే పూజారి నీ భర్త పేరు చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పకుండా నిరాకరించావు, అప్పుడే నీ మనసులో నేను లేనని తెలిసిపోయింది ప్రేమ అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం, ఏంట్రా చచ్చిన పాముని ఇంకా చంపుతున్నారా, చూడు వల్లి మా అత్త నిజ స్వరూపాన్ని తెలుసుకోక నీ గురించి అపార్థం చేసుకొని నేను నీ నుంచి వెళ్ళిపోయాను, నాది తప్పే, కానీ ఇక నుండి ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళిపోన్రా అని చెప్పి ప్రేమ ధీరజ్ కాళ్ళు పట్టుకొని ధీరజ్కి క్షమాపణ చెప్తుంది. ఇక దాంతో ధీరజ్, చూడు ప్రేమ, మనిద్దరం ఇష్టం లేకపోయినా నేను నీ మెడలో బలవంతంగా తాళి కట్టాను, కానీ ఇప్పుడు అది ప్రేమగా మారింది, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను, అలాంటిది నన్ను ఇలా వదిలేసి పోవడానికి నీకు మనసెలా ఒప్పింది అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ బాధపడుతూ, ఒరే నన్ను క్షమించరా, ఇక నేను నిన్ను వదిలి ఎప్పుడు వెళ్ళిపోను అని చెప్పి ఇక ప్రేమ ధీరజులు హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ ప్రేమ చాలా సంతోషంగా ఉంటారు. అది చూసిన వల్లి చాలా కోపంతో, ఇదేంటి వీళ్ళని ఎలాగైనా విడదీయాలని చూశాను, కానీ ధీరజ్కి గాయమవ్వడంతో మళ్ళీ ఇద్దరు ఒక్కటైపోయారేంటి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక ప్రేమ వల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటక్క మమ్మల్ని శాశ్వతంగా విడదీయాలని నువ్వు మా అత్తతో చేతులు కలిపి మా ఈ ప్లాన్ వేసి మమ్మల్ని విడదీయాలని చూసావు కదా, చూడు అది ఎప్పటికీ జరగదు, ఇప్పుడు నువ్వు మా అత్త మాట్లాడుకున్న ఆ గుడిలో మాట్లాడుకున్న ఆ వీడియోని మా మామయ్యకి చూపిస్తే నీ గురించి నిజస్వరూపం మొత్తం అందరి ముందు బయట పెడతాను, అప్పుడు మామయ్యే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక ప్రేమ అనగానే ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వేదవతి, చూడు ప్రేమ, ఇప్పుడప్పుడే కాదు, ఇక కొద్ది టైం ఉంది, ఏదో ఒకరోజు ఖచ్చితంగా వల్లి నిజస్వరూపాన్ని మీ మామయ్య ముందు బయట పెడతాను, తను నమ్మిన వాళ్ళ మామయ్య చేతే తనని బయటికి గెంటిస్తాను, ఆ రోజు తొందరలోనే ఉంది అని చెప్పి ఇక వేదవతి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మాటలు విన్న వల్లి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, నేను భద్రావతితో చేతులు కలిపిన విషయం వీళ్ళకెలా తెలిసిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమ చెంప పగలగొట్టి భద్రావతి వల్లి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన విశ్వ, ప్రేమ ధీరజులని ఒకటి చేసిన విశ్వ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.